ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యాపారులు రైతుల వద్ద పంటను కొనుగోలు చేసి మార్కెట్లో స్టోర్ చేసుకున్నారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సుమారు 500 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన తీరు పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా అగ్ని ప్రమాదాలు జరగడం, వాటికి ఇన్సూరెన్సులు క్లెయిమ్ అవడంతో కావాలనే అగ్ని ప్రమాదంగా వ్యాపారులు సృష్టించారా అనే అనుమానం కలుగుతుంది. ఈ ఘటనపై మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి సమయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంతో దాదాపుగా 400 నుంచి 500 పత్తి బస్తాలు దగ్ధమైపోయాయి. రాత్రి సమయంలో జరిగినటువంటి ఈ ఘటనతోటి మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే మార్కెట్లో ఏ విధంగా అగ్ని ప్రమాదం జరిగిందన్న అంశం మీద కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి సందర్భం. మనం చూసుకుంటున్నటువంటి ఈ పత్తి అంతా కూడా రాత్రికి అగ్నికి ఆహుతి అయిపోయింది. దాదాపు 400 నుంచి 500 బస్తాలు ఈ అగ్నికి కాలిపోయినటువంటి సందర్భంలో దాదాపుగా 50 లక్షలకు మేర కూడా నష్టం జరిగినట్లు మనకు అంచనా ఉంది. అయితే ఇద్దరు వ్యాపారులకు సంబంధించినటువంటి పత్తి బస్తాలుగా ఈ మార్కెట్ అధికారులు చెప్తున్నారు. దాదాపుగా అధికారులు ఇలాంటి ఘటనలు ఇక్కడ అగ్ని ప్రమాదానికి ఈ పత్తి గాని మిర్చి గాని దగ్ధమైన ఘటనలు గతంలో కూడా జరిగాయి. అయితే ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్నలు మాత్రం ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. వాటికి అధికారులు ఎక్కడ కూడా జవాబు చెప్పినటువంటి సందర్భాలు లేవు. గత సంవత్సరం కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకొని దాదాపుగా పత్తి పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఈ ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో వ్యాపారులే ఇక్కడ నిల్వని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుండిగా ఒకసారిగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అంటే కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా ఇన్సూరెన్స్ కోసమే వ్యాపారులు ఈ అగ్నికి పత్తిని దగ్ధం చేస్తున్నారన్న ప్రశ్నలు కొన్ని తలెత్తుతున్నటువంటి సందర్భం ఉంది. గతంలో జరిగినటువంటి వాటికి అగ్ని ప్రమాదాలు జరగగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది. ఇప్పుడు కూడా అలాంటిది ఏమన్నా జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ పత్తి మార్కెట్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల పక్కనే ఉన్నటువంటి అనేక మంది కార్మికులు నివాసాలు ఏర్పరచుకొని ఉంటారు. ఈ మంటలు అక్కడికి కూడా వ్యాపిస్తే అని రాత్రి కూడా భయపడినటువంటి సందర్భం. మార్కెట్ అధికారుల నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టు కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం అంటేనే తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద మార్కెట్ గా ఉంది. అలాంటి మార్కెట్ కు ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా అవి పనిచేయని సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనను తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దామని అధికారులను ఆరా తీసినా కూడా తెలియదు, మాకు ఏం జరిగిందో అనే మాటలు చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దీనికి జవాబు చెప్పని పరిస్థితి ఉంది. గతంలో జరిగిన ఘటనలకు కూడా ఇప్పటి వరకు కూడా పోలీసు విచారణ చేశారు. అధికారులు విచారణ చేసినప్పటికీ కూడా ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో కూడా తెలుసుకోలేకపోయారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందని చెబుతున్నప్పటికీ కూడా అయితే దీనికంటే ఈ ఘటన కంటే ముందు కూడా మార్కెట్ కు దాదాపుగా 5 రోజుల పాటు కూడా సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల కాలంలోనే పత్తిని ఇక్కడే స్టోరేజ్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన ఎట్లా జరిగింది అనేది కూడా అటు అధికారులు కానీ ఇటు వ్యాపారులు కూడా చెప్పలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. సీసీ కెమెరా కూడా ఈ మార్కెట్ పరిసరాలలో పనిచేయట్లేదు. ఇక్కడ ఫైర్ ఇంజన్ ఉన్నప్పటికీ కూడా అది తక్షణం స్పందించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతము మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ ని విజిట్ చేశారు. ఈ ఘటనను అంతా పరిశీలించిన అనంతరము మరొకసారి కూడా ఇక్కడ ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మాటల్లో మాత్రమే అవి అమలవుతున్నాయి తప్ప చేతల్లో జరగటం లేదనేది ఇక్కడ వ్యాపారులు రైతులు చెప్తున్నటువంటి మాట. అయితే వ్యాపారులు కొంతమంది ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసమే ఈ తరహా ఘటనలకు పాల్పడతారన్న ప్రశ్నలు మాత్రం ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. దానికి అటు మార్కెట్ అధికారులు ఇటు పోలీసులు విచారణ చేసి పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది ఈ ఖమ్మం మార్కెట్లో అనేది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని రైతులు అటు కొంతమంది ప్రతిపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు.